హలో నమస్తే. నిన్న సాయంత్రం ఇదే సమయానికి మనం ఆర్టీసీ కార్మికుల సమ్మె గురించి మాట్లాడుకున్నాం. ఆర్టీసీ కార్మికులు సమ్మె చేస్తుంటే ఆ సమ్మెను ఎట్లా విచ్ఛిన్నం చేయాలి, ఆర్టీసీ కార్మికులను ఎట్లా వేధించాలి, ఆర్టీసీ కార్మికులను ఏ రకంగా హింసించాలి, దీనిపైన ప్రభుత్వం ఆసక్తి కనపరిచింది. నిన్న ఇదే టైంకు తెలంగాణ రాష్ట్ర క్యాబినెట్ కూడా జరుగుతుంది. తెలంగాణ రాష్ట్ర క్యాబినెట్ జరుగుతుండగా మంత్రులు బయటకు వచ్చి ఆర్టీసీ కార్మికుల సమ్మె గురించి మాట్లాడారు. ఆర్టీసీ కార్మికులకు సమ్మె గురించి వాళ్ళు క్యాబినెట్ మీటింగ్ ఆపేసి వచ్చి ఎందుకు మాట్లాడవలసి వచ్చింది? నిన్న మధ్యాహ్నం నర్సంపేట డిపో ఆర్టీసీ డ్రైవర్ శంకర్ గౌడ్ ఒంటిపై పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకున్నాడు. 80% కాలిన గాయాలతోటి ఆయనను ముందు ఎంజీఎం ఆసుపత్రికి తరలించి ఆ తర్వాత హైదరాబాద్కు తరలించారు. నిజంగా ఈ టైంకు ఆయన బతికి ఉన్నారు, హైదరాబాద్కు వస్తున్నారు, దారిలో ఉన్నారు. ఆయన కంచన్బాగ్లోని అపోలో హాస్పిటల్లో చేర్పించారు. దురదృష్టవశాత్తు శంకర్ గౌడ్ ఈరోజు మన మధ్య లేరు. శంకర్ గౌడ్ మరణించారు. ఆర్టీసీ కార్మికులు సమ్మె చేస్తుంటే మనోవేదనకు గురై ప్రభుత్వం ఇచ్చిన హామీలనే అమలు చేయమని డిమాండ్ చేస్తుంటే సమ్మె నోటీస్ ఇస్తే చర్చలకు పిలవకుండా కాలయాపన చేసి ఆర్టీసీ కార్మికులు సమ్మెకు పోయేటట్టు చేసింది. శంకర్ గౌడ్ లాంటి ఒక డ్రైవర్ని ఆత్మహత్య చేసుకునేటట్టుగా చేసింది. ఈరోజు మంత్రులు ఆర్టీసీ కార్మికులను చర్చకు పిలిచినారు. ఇప్పుడు వాళ్ళు అక్కడ చర్చలు జరుగుతున్నాయి. ఆర్టీసీ ఆశిద్దాం, ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తేందుకు వాళ్ళు ఇచ్చిన హామీలు, ఆర్టీసీ ఉద్యోగులకు ఇచ్చిన హామీలు, ఆర్టీసీ సంస్థను ఏ రకంగా వాళ్ళు ప్రభుత్వంలో విలీనం చేస్తామని చెప్పినరో ఈ హామీలన్నీ కూడా సానుకూలంగా స్పందిస్తారని కోరుకుందాం. టీ న్యూస్ కూడా మొదటి నుంచి ఇదే చెప్తోంది. ఎన్నికలప్పుడు మీరు ఏ హామీలు అయితే ఇచ్చినరో ఆ హామీలను అమలు చేయండి అని చెప్తుంది. 420 హామీల్లో ఆర్టీసీ కార్మికులకు ఇచ్చిన 5 హామీలు కూడా ఉన్నాయి. వాళ్ళ మేనిఫెస్టోలో పొందుపరిచిన హామీలవి. ఆ హామీలను అమలు చేయమని ఆర్టీసీ కార్మికులు సమ్మె చేస్తుంటే ఆ సమ్మెను పోలీసులను ఉపయోగించి, ఆర్టీసీ సీనియర్ అధికారులను ఉపయోగించి ఎట్లా సమ్మెను విచ్ఛిన్నం చేయాలి, ఎట్లా కార్మిక నాయకులను వేధించాలి, ఎట్లా కార్మికులను వేధించాలి. డిపో బయట ధర్నా చేస్తుంటే టెంట్ హౌస్ వాళ్ళకు టెంట్లు ఇవ్వద్దంటారు. వంట వార్పు చేసుకుంటామంటే టెంట్ హౌస్ వాళ్ళకు టెంట్లు ఇవ్వద్దంటారు. ఈరోజు శంకర్ గౌడ్ చనిపోయిన తర్వాత ఆయన పార్థివ దేహాన్ని తీసుకొని నర్సంపేట వెళ్తుంటే నర్సంపేటలో ఆయన అంత్యక్రియల కోసం పోతందుకు బీఆర్ఎస్ పార్టీ నాయకులు పోతుంటే ఎక్కడి నాయకుల్ని అక్కడ అరెస్ట్ చేసిండు. మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డిని అరెస్ట్ చేసిండు. మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ని అరెస్ట్ చేసిండు. అక్కడికి పోనీయలేదు. నిజంగానే మీకు కార్మికుల మీద ప్రేమ ఉంటే, ఒక కార్మికుడు చనిపోతే ఆ కార్మికుడి కుటుంబానికి భరోసా ఇస్తందుకు, కార్మికులకు భరోసా ఇస్తందుకు వివిధ రాజకీయ పార్టీల నాయకులు అక్కడికి పోయినరు. వాళ్ళని ఎవరిని కూడా అక్కడికి పోనీయలేదు. ఎక్కడికక్కడ వాళ్ళని అరెస్ట్ చేసిండ్రు. సరే, ప్రతిపక్ష నాయకులు పోతుంటే అధికార పక్షంలో ఉన్న వాళ్ళకి ఇబ్బంది అవుతుంది కాబట్టి అరెస్ట్ చేసిండ్రంటే ప్రతిపక్ష నాయకులు పక్కన పెట్టి అధికార పక్షం వాళ్ళు ఎవరైనా పోయినరా అంటే వాళ్ళు కూడా పోలేదు. ఒక్క జిల్లా మంత్రి పోలేదు. ఆ జిల్లాకు కొండా సురేఖ మంత్రి గారు ఉన్నారు, ఆమె పోలేదు. వేం నరేందర్ రెడ్డి రాజ్యసభ సభ్యుడు, ఆయన ప్రభుత్వ సలహాదారుడు, ఆయన కూడా అక్కడికి పోలేదు. ఎవరు కూడా పోయి కుటుంబాన్ని పరామర్శించే కార్యక్రమం తీసుకోలేదు. అందుకే బరాబర్ అడుగుదాం, ఎందుకు కార్మికుల సమ్మెను ఇంత సాగదీస్తున్నారు? ఎందుకు మీరు చర్చలతో దాన్ని తొందరగా సెటిల్ చేస్తలేరు? ప్రభుత్వంలో విలీనం చేస్తామని మీరిచ్చిన హామీనే కదా. బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు 2023 సెప్టెంబర్లో అసెంబ్లీలో బిల్లు పాస్ చేసింది కదా ప్రభుత్వంలో విలీనం చేయమని. ఆ పాస్ చేసిన బిల్లుని మీరు అమలు చేస్తే అయిపోతుంది కదా. ఎందుకు అమలు చేస్తలేరు? బరాబర్ అడుగుదాం. ఆర్టీసీ కార్మికుడు శంకర్ గౌడ్ మృతి చెందిన తర్వాత చాలామంది మీలాగానే చాలామంది తీవ్ర దిగ్భ్రాంతికి గురైనరు. ఆత్మహత్యలు చేసుకునే సందర్భం కాదు ఇది. ఆత్మహత్యలు సమస్యకు
పరిష్కారం కాదు. ఆత్మహత్యలు చేసుకోవడం వల్ల కుటుంబాలు నాశనం అయిపోతాయని ప్రతి ఒక్కరూ ఆర్టీసీ కార్మికులను రిక్వెస్ట్ చేసిండ్రు. ఈరోజు కేటీఆర్ గారు ఒక ట్వీట్ చేసిండ్రు. ఆయన స్పందించిండ్రు. ఈ కార్మికుడు శంకర్ గౌడ్ ఆత్మహత్య చేసుకోవడం, ఆ తర్వాత ఆయన మరణించడం, దానిపైన వరంగల్ జిల్లా నర్సంపేట ఆర్టీసీ డ్రైవర్ శంకర్ గౌడ్ది ఆత్మహత్య కాదు, ఇది ఖచ్చితంగా ప్రభుత్వం చేసిన హత్యే. పుట్టెడు దుఃఖంతో ఉన్న శంకర్ గౌడ్ కుటుంబ సభ్యులకు అండగా నిలిచిన బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి తో పాటు ఇతర నేతలను కార్మిక నేతలను అరెస్ట్ చేసి నర్సంపేటలో పోలీస్ స్టేషన్కు తరలించడం, దీన్ని కేటీఆర్ గారు ఖండించారు. కాంగ్రెస్ సర్కార్ రాక్షసత్వం వల్ల కుటుంబ పెద్దను కోల్పోయి పుట్టెడు దుఃఖంలో ఉన్న శంకర్ గౌడ్ గారి కుటుంబానికి ప్రభుత్వం ₹1 కోటి పరిహారం చెల్లించాలని కేటీఆర్ డిమాండ్ చేసిండ్రు. అట్లాగే శంకర్ గౌడ్ కుటుంబానికి ఒక ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్ చేసిండ్రు. అసెంబ్లీ ఎన్నికల్లో 1,00,000 హామీలు ఇచ్చిండ్రు. ఏ ఒక్క హామీని కూడా ఇప్పటికీ అమలు చేయలేదు. ఆర్టీసీ కార్మికులోకం తీవ్ర నిరాశ నిస్పృహల్లో ఉన్నది. ఆర్టీసీని నిర్వీర్యం చేసే కుట్ర ఇకనైనా ఆపాలని కేటీఆర్ డిమాండ్ చేసిండ్రు. ఇచ్చిన హామీలు, న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం నెరవేర్చాలన్నారు. చర్చలు జరుగుతున్నాయి. చూద్దాం ప్రభుత్వం ఎంతవరకు స్పందిస్తుందో, ప్రభుత్వం ఎంతవరకు దాన్ని విరింపజేసేటట్టుగా చేస్తుంది. మీ పోరాటాలకు బీఆర్ఎస్ పార్టీ పూర్తి స్థాయిలో అండగా ఉంటుందని నిరంకుశ కాంగ్రెస్ సర్కార్, అసమర్థ ముఖ్యమంత్రి మెడలు వంచి ఆర్టీసీ కార్మికుల న్యాయమైన హక్కులను సాధించే వరకు మనమంతా కలిసి సంఘటితంగా ఉద్యమిద్దామని కేటీఆర్ పిలుపునిచ్చిండ్రు. చర్చలు జరుగుతున్నాయి. సెక్రటేరియట్లో చర్చలు జరుగుతున్నాయి. డిప్యూటీ ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క చేంబర్లో పొన్నం ప్రభాకర్, ఇతర మంత్రులు కూడా ఉన్నారు. ఆర్టీసీ మంత్రి పొన్నం ప్రభాకరే కాబట్టి ఆయన కూడా ఉన్నారు. చర్చలు సఫలం కావాలని కోరుకుందాం. ఆర్టీసీ కార్మికులు సమ్మె విరమించాలని కోరుకుందాం. ప్రభుత్వం ఆర్టీసీ కార్మికుల న్యాయపరమైన డిమాండ్లను ఆమోదిస్తుందని కోరుకుందాం. మరికొద్ది సేపట్లో ఒకవేళ చర్చలు పూర్తయిపోతే శుభవార్త విందాం. మళ్ళీ రేపటి నుంచి ఆర్టీసీ బస్సులు రోడ్ల మీద తిరుగుతాయని ఆశిద్దాం. ప్రజలకు 2-3 రోజులుగా కలుగుతున్న అసౌకర్యాన్ని ఇకనైనా ముగిస్తారని, ప్రభుత్వం చొరవ తీసుకొని ముగించేటట్టుగా చేస్తుందని కోరుకుందాం. ఇవన్నీ ఒక సైడ్ ఉంటుంటే కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి కూడా డైవర్షన్ డ్రామాలు ఆడుతుంటుంది. ఏదైనా పెద్ద ఇష్యూ వస్తున్నప్పుడు వేరే ఇష్యూలను తీసుకొని వచ్చేసి దాన్ని డైవర్ట్ చేసేందుకు చూస్తుంది. బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఆర్టీసీ కార్మికుల సమ్మె మీద, ఆత్మహత్య చేసుకున్న శంకర్ గౌడ్ కుటుంబానికి సానుభూతి ఎక్కడ వస్తుందో, బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఎక్కడ ఆ కుటుంబాన్ని పరామర్శిస్తారో, ఆ పరామర్శించడం వల్ల వారికి ఎక్కడ క్రెడిట్ వస్తుందని కాంగ్రెస్ పార్టీ కుట్రలు అన్నీ అరెస్టులకు తెరలేపింది. నర్సంపేట పోతందుకు బయలుదేరిన అనేక మంది బీఆర్ఎస్ పార్టీ నాయకులను ఎక్కడికక్కడ అరెస్ట్ చేసింది. అదొకలాగుంటే ఇంకో సైడ్ మీడియాని తొక్కేస్తుంది. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మీడియాలో వస్తున్న ప్రభుత్వ వ్యతిరేక వార్తలను కూడా అనడానికి, ప్రభుత్వాన్ని ఎండగట్టే వార్తలను వేస్తున్న సోషల్ మీడియాని తొక్కేసే ప్రయత్నం చేస్తుంది. మొన్నే క్రిషాంక్ మంత్రి సీతక్క చేసిన అనేక అవినీతి భాగోతాలను బయటపెడతా వచ్చిండు. ఆధారాలతో సహా బయటపెడతా వచ్చిండు. సెల్ ఫోన్ల కొనుగోలుకు సంబంధించి ఆధారాలతో సహా బయటపెట్టిండు. ఆయన బయటపెట్టినందుకు కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా వాళ్ళు మొన్నే క్రిషాంక్ ఆయన వ్యక్తిత్వ హననానికి పాల్పడే విధంగా సోషల్ మీడియా పోస్టింగ్లు పెట్టినారు. ఒక పత్రికలో రాని వార్తను ఆ పత్రికలో వచ్చినట్టు క్రిషాంక్ కుటుంబ సభ్యుల ఫోటోలు పెట్టి ఆ పత్రికలో వార్త వచ్చినట్టు సోషల్ మీడియాలో కాంగ్రెస్ పార్టీ ప్రచారం చేసింది. దాన్ని క్రిషాంక్ బయటపెట్టిండు. అంతే, ఇంకేముంది, ఏదో ఒక కేసు అడ్డం పెట్టుకొని చేయాలి. క్రిషాంక్ని అరెస్ట్ చేసిండు. నిన్న అర్ధరాత్రి పోలీసులు ఇంటికి పోయి ఆయనను తీసుకొచ్చిండు. వాస్తవానికి సాయంత్రం 6 గంటలు దాటిన తర్వాత పోలీసులు అరెస్టులు అట్లాంటివి ఏం చేయలేదు. అనివార్యమైన కేసులు ఉంటే తప్పిస్తే అరెస్టులు చేయదు. క్రిషాంక్ ఎక్కడికి పారిపోయేటోడు కాదు. ఎప్పుడు పిలిస్తే అప్పుడు ఎంక్వైరీలోకి వచ్చిపోతుండే
క్రిషాంక్ని ఎక్కడో పారిపోతాడన్నట్టుగా అర్ధరాత్రి పోలీసులు పోయి అరెస్ట్ చేసి తీసుకొని వచ్చేసి జైల్లో పెట్టినంటే రిమాండ్కి తీసుకుపోయినరు. ఒక జడ్జి రిమాండ్ రిపోర్ట్ని తిరస్కరించిండు. ఎందుకు తిరస్కరించిందంటే మీరు పెట్టిన సెక్షన్ లేనిది, మీరు చేస్తున్న ఆరోపణ లేనిది ఒకదానికొకటి పొంతన లేదు, అందుకే రిమాండ్ రిజెక్ట్ చేస్తున్నా అని చెప్పేసి మళ్ళా పోయి సీతక్క పెట్టిన కేసుల మీద రిమాండ్ రిపోర్ట్ తయారు చేసుకుని రిమాండ్కు తరలించింది. ఇంకొక ఘోరమైన విషయం ఏంటంటే మీకు అందరికీ తెలవాలి, తెలుగు స్క్రైబ్ అని ఒక ఎక్స్ హ్యాండిల్ ఉంటుంది. తెలుగు స్క్రైబ్ అని ఒక ఎక్స్ హ్యాండిల్ ఉంటుంది. తెలుగు రాష్ట్రాల్లో, తెలంగాణలో, ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న రోజువారీ వార్తలన్నింటినీ కూడా చాలా చక్కగా టీవీ ఛానళ్లతో పోటీగా ప్రజలకు అందిస్తుంది. ట్విట్టర్ యూజర్లకు, ఎక్స్ యూజర్లకు ఎక్స్ హ్యాండిల్ తెలుగు స్క్రైబ్ ద్వారా వస్తుంది. ఆ తెలుగు స్క్రైబ్ హ్యాండిల్ ప్రభుత్వ వైఫల్యాలను కూడా ఎక్కడికక్కడ ఎండగడుతుంది. ఎక్కడికక్కడ రైతులను కలుస్తుంది, ఎక్కడికక్కడ కార్మికులను కలుస్తుంది, మహిళలను కలుస్తుంది, సకల సమాజంలో ఉన్న సకల వర్గాలను కలిసి ప్రభుత్వాన్ని ఎండగడుతుంది. కాబట్టి ఎంత ఘోరంగా చేసిందంటే తెలంగాణ ప్రభుత్వం ఆర్ భాస్కరన్ ఐపీఎస్ ఈయన ఒక లెటర్ రాసిండ్రు, ఎక్స్ మేనేజ్మెంట్కి ఒక లెటర్ రాసిండు. ఏమని లెటర్ రాసిండంటే అన్లాఫుల్ యాక్టివిటీస్ ప్రివెన్షన్ యాక్ట్ కింద మేము ఈ సమాచారాన్ని కోరుతున్నాము. ఆ ఎక్స్ హ్యాండిల్ ఎవరిది, ఎక్కడి నుంచి వస్తుంది, దాని రిజిస్ట్రేషన్ డీటెయిల్స్ ఏంది, దాని లాగ్ అండ్ యాక్టివిటీ డీటెయిల్స్ ఏంటిది, ఇంకా ఏదైనా మీ దగ్గర సమాచారం ఉంటే ఆ సమాచారం ఇవ్వండి అని చెప్పేసి అన్లాఫుల్ యాక్టివిటీస్ ప్రివెన్షన్ యాక్ట్ కింద అడిగింది. అన్లాఫుల్ యాక్టివిటీస్ ప్రివెన్షన్ యాక్ట్ ఏంటంటే ఉప చట్టం అంటారు, యుఏపిఏ చట్టం. ఈ యుఏపిఏ చట్టాన్ని 1967లో భారతదేశం తీసుకొచ్చింది, భారత ప్రభుత్వం తీసుకొచ్చింది. ఆ చట్టం ఏంది, టెర్రరిస్టులను, సంఘ వ్యతిరేక శక్తులను, జాతి వ్యతిరేక శక్తులను, దేశ వ్యతిరేక శక్తులను, టెర్రరిస్టులను, అన్లాఫుల్ యాక్టివిటీస్ అంటే ప్రభుత్వం చట్టం ద్వారా నిషేధించబడిన సంస్థల యాక్టివిటీస్ని నిలువరించడం కోసం, ఆపడం కోసం, అట్లాంటి యాక్టివిటీస్ని ఆ అన్లాఫుల్ ఆర్గనైజేషన్స్లో ఉండే వాళ్ళు ఎవరైనా చేస్తున్నట్టుంటే వాళ్ళను అరెస్ట్ చేసి జైల్లో పెట్టడం కోసం ఈ చట్టాన్ని తీసుకొచ్చింది. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ, తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏం చేస్తుంది, జర్నలిస్టులను ఆ చట్టం కింద జైల్లో పెడుతుంది కేసింది. ఆ చట్టం కిందనే జైల్లో ఎందుకు పెట్టాలనుకుంటుందంటే దాంట్లో బెయిల్ వచ్చే అవకాశాలు చాలా తక్కువ, చాలా అరుదు, బెయిల్ రాదు, కేసు అయ్యేంత వరకు జైల్లోనే ఉండాలి. ఆ చట్టాలని తీసుకొచ్చి జర్నలిస్టుల మీద పెడుతుంది. తెలుగు స్క్రైబ్ మీద కూడా అదే పెట్టేది చేస్తుంది. దేశ స్థాయిలో తీవ్ర వ్యతిరేకత వస్తుంది. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఎక్స్కు ఈ రకమైన లెటర్ని రాయడం దేశ స్థాయిలో తీవ్ర వ్యతిరేకత వస్తుంది. నేను గ్రోక్, ఎవరైతే ఎక్స్ వాళ్ళది గ్రోక్ ఏ హ్యాండిల్ ఉంటుంది, గ్రోక్ని అడిగిన నేను ఎట్లా వస్తుంది, వీరు సమాచారం ఇస్తుందా, ఎక్స్ సమాచారం ఇస్తుందా వీళ్ళు అడిగిన సమాచారానికి. వాళ్ళు ఖచ్చితంగా ఎక్స్ తెలంగాణ పోలీసులు అడిగిన సమాచారం ఇవ్వడానికి అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయి. ఎందుకు తక్కువగా ఉన్నాయంటే వారు రాసిన లెటర్లో హైలీ ఆబ్జెక్షనబుల్ అండ్ ఫిల్దీ లాంగ్వేజ్ అలాంగ్ విత్ మార్ఫ్డ్ ఫొటోస్ అండ్ వీడియోస్ ఉన్నాయి కాబట్టి ఆ డీటెయిల్స్ ఏమని చెప్పిండ్రు. కానీ ఏ ఒక్క ట్వీట్ కూడా, ఏ ఒక్క వీళ్ళు చెప్తున్న మార్ఫ్డ్ ఫోటో కూడా, ఏ ఒక్క ఆబ్జెక్షనబుల్ అండ్ ఫిల్దీ లాంగ్వేజ్ ఉన్న ఒక్క ట్వీట్, ఒక్క లింక్ కూడా వాళ్ళ ఈ లెటర్లో పెట్టలేదు. ఆ లింకులు ఇవ్వండి, ఆధారాలు చెప్పండి ఇచ్చే అవకాశం లేదని ఎక్స్ వాళ్ళ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గ్రోక్ చెప్పింది. బరాబర్ అడుగుదాం. ఈరోజు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఆర్టీసీ సమ్మె ఒకవైపు జరుగుతుంటే మరొక వైపు అరెస్టులతోటి ఒక అరెస్టుల పర్వం మొదలుపెట్టిండ్రు. ఒకసారి క్రిషాంక్ ఏం మాట్లాడిండో చూద్దాం ఆయన అరెస్ట్ అయిన తర్వాత. రేవంత్ ప్రభుత్వానికి పాలన చేయమనంటే పాలన కాకుండా తప్పుడు కేసులు పెడుతున్నారు. తెలుగు స్క్రైబ్ అనే సోషల్ మీడియా హ్యాండిల్ మీద యూఏపీఏ యాక్ట్ పెడతారు. ఇలా మా మీద 10 సంవత్సరాల శిక్ష పడే వాళ్ళ శిక్షలు పెట్టడం నిజంగా నిన్న జడ్జి గారు కూడా కనీసము రిమాండ్ కూడా తీసుకోలేదు. కానీ అయినా కూడా రాత్రంతా పోలీస్ కస్టడీ పెట్టి ఇప్పుడు మళ్ళా జడ్జి గారు ముందు పెడుతున్నారు. అక్కడ పాపం ఆర్టీసీ సమ్మె జరుగుతున్నది. ఒక ప్రభుత్వం బాధ్యత ఏంది,
ఆర్టీసీ యొక్క సమస్యను, ఆ సమ్మెను పాపం ప్రాణాలు పోతున్నాయి, దాని మీద పరిష్కారం చేయాలి. కానీ కేవలం సీతక్క గారి అంగన్వాడీ టీచర్ల యొక్క స్కామ్ గురించి దాన్ని సిబిఐ ఎంక్వైరీ కోరినందుకు ఇవాళ 10 సంవత్సరాల శిక్ష యొక్క తప్పుడు సెక్షన్లు పెట్టడం డెఫినెట్ గా రేవంత్ ప్రభుత్వం అని చెప్తున్నాం. భయపడేది లేదు, ఖచ్చితంగా పోరాటం చేస్తాం. తెలంగాణ భారత రాష్ట్ర సమితికి చెందిన ప్రధాన కార్యదర్శి డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, ఆయన తెలంగాణ ఐపీఎస్ అధికారి, తెలంగాణ రాష్ట్రంలో అడిషనల్ డీజీపీగా రిటైర్ అయినారు. యూఏపీఏ చట్టం కింద ఇట్లాంటి కేసులు ఎట్లా పెడతారని చెప్పేసి ఆయన ప్రశ్నించిండో ఒకసారి చూద్దాం. తెలంగాణ ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంటు ట్విట్టర్కు ఏం నోటీస్ పంపించిందా అంటే, తెలుగు స్క్రైబ్ అనే ఒక సంస్థ ఉన్నది. ఆ తెలుగు స్క్రైబ్ అనే ఒక సంస్థ చాలా రోజుల నుంచి కూడా చాలా ఘోరమైన కంటెంట్ పెడతా ఉన్నది. ఈ రాష్ట్రంలో పెద్ద ఎత్తున కూడా మత కల్లోలాలు, లేకపోతే కుల కల్లోలాలు, లేకపోతే పెద్ద ఎత్తున కూడా అశాంతి, అభద్రత వచ్చే పరిస్థితి ఉన్నది. అదేవిధంగా ఈ తెలుగు స్క్రైబ్ అనే ఒక న్యూస్ మీడియా, వీళ్ళు తెలంగాణ ప్రజలకు వ్యతిరేకంగా కంటెంట్ పెడతా ఉన్నారు. అంటే న్యూస్ ఒక సిఐ సెల్తోని మీరు ట్విట్టర్కు ఈ తెలుగు స్క్రైబ్ అనే ఒక న్యూస్ అవుట్లెట్ మీద ఒక నోటీస్ ఇప్పించారు. ఇది మామూలు నోటీస్ కాదు. నేను అదే తెలంగాణ ప్రజలకు, ఇక్కడ కూర్చున్న జర్నలిస్టులందరికీ చెప్పాలనుకుంటున్నా. దీంట్లో ఇది మామూలు నోటీస్ కాదు, ఇది అత్యంత క్రూరమైన ద డ్రకోనియన్ అన్లాఫుల్ యాక్టివిటీస్ ప్రివెన్షన్ యాక్ట్ 1967 మరియు అమెండ్మెంట్ 2008 యాక్ట్. అంటే ఏందయ్యా అంటే, యాంటీ టెర్రర్ లా అని ఇండియాలో ఏదైతే ఉన్నదో, ఆనాడు మేము చిన్నగా ఉన్నప్పుడు టాడా ఉండే, దాని తర్వాత పోటా వచ్చింది, ఇప్పుడు మన తరానికి యుఏపిఏ అన్లాఫుల్ యాక్టివిటీస్ ప్రివెన్షన్ యాక్ట్ 2008. ఇది కేవలం టెర్రరిస్టుల మీద మాత్రమే పెట్టే చట్టం. అలాంటి ఒక చట్టాన్ని, టెర్రరిస్టుల మీద మాత్రమే ప్రయోగించే చట్టాన్ని ఈరోజు జర్నలిస్టుల మీద ప్రయోగించాలనే కుట్ర తెలంగాణలో రేవంత్ రెడ్డి గారు చేస్తున్నారు. యూఏపీఏ చట్టాన్ని అతి రీసెంట్గా ఎవరంటే కాశ్మీర్లో ఉగ్రవాదుల మీద పెట్టినరు. ఉగ్రవాదులు దొరికినరు వెపన్స్ తోటి, తుపాకులతోటి దొరికితే వాళ్ళ మీద యూఏపీఏ చట్టం కేసు పెట్టినరు. ఇప్పుడు అదే యూఏపీఏ చట్టం కింద ఒక కలం పట్టుకున్న జర్నలిస్టుని తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేర్చలేకపోతుంటే, లేకపోతే ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తుంటే యూఏపీఏ చట్టం కింద వాళ్ళ మీద కేసులు పెడతామని బెదిరించి లెటర్లు రాసిండ్రు. భారతదేశ స్థాయిలో కూడా ఈ లెటర్పై తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తం చేసిండ్రు సీనియర్ జర్నలిస్టు సంఘాలు. ఎడిటర్స్ గిల్డ్ సంజయ్ కపూర్ ఎడిటర్స్ గిల్డ్ ప్రెసిడెంట్ దీన్ని ఖండించిండ్రు. యూఏపీఏ చట్టాన్ని తీసుకొచ్చి జర్నలిస్టులను బెదిరించే ప్రయత్నం చేస్తుంది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. ఈ చర్యలను మానుకోవాలని ఆయన ఖండించిండ్రు. వెంకట్ నారాయణ మన తెలంగాణ వాడు, సీనియర్ జర్నలిస్ట్, ఢిల్లీలో అనేక దేశ విదేశీ పత్రికలకు ఎడిటర్ స్థాయిలో పనిచేసిన వ్యక్తి, ఆయన కూడా ఖండించిండు. ఈ చట్టం కింద అసలు భావ ప్రకటన స్వేచ్ఛ అనేది ఒకటి ఉంటుంది. ఆ భావ ప్రకటన స్వేచ్ఛ హద్దులు మీరితే కేసులు పెట్టవచ్చు. కానీ ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తుంటే మీరు కేసులు పెడతారా, అది యూఏపీఏ కింద పెడతారని వెంకట్ నారాయణ గారు కూడా స్పందించారు. అందుకే ఈరోజు టీ న్యూస్ వేదికగా బరాబర్ అడుగుదాం. ముఖ్యమంత్రి, హోంశాఖ మంత్రి కూడా ఆయన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని బరాబర్ అడుగుదాం. సీనియర్ పోలీస్ అధికారులని బరాబర్ అడుగుదాం. ఎందుకు ఇంత గుడ్డిగా మీరు ప్రభుత్వం చెప్తున్న పనులను చేస్తున్నారు? ఒక లెటర్ రాస్తారు మీరు ట్విట్టర్కు, కానీ ఆ లెటర్లో ఎక్కడ ఆబ్జెక్షనబుల్ ఉంది ఏది అనేది చెప్పకుండా మీరు ట్విట్టర్కి లెటర్ రాసి సమాచారం తీసుకుంటున్నారు. ఒక రకంగా ఇది జర్నలిస్టులని బెదిరించడమే. జర్నలిస్టులని బెదిరించి వాళ్ళ పబ్బం గడుపులో అని చూస్తున్నారు. బరాబర్ అడుగుదాం. ఆర్టీసీ ఉద్యోగులను ఒకవైపు చర్చలకు పిలిచి మరోవైపు వేధిస్తున్నారు. ఆర్టీసీ ఉద్యోగులను పరామర్శిస్తేందుకు పోతున్న బీఆర్ఎస్ పార్టీ నాయకులను వేధిస్తారు. దివంగత శంకర్ గౌడ్ పార్థివ దేహాన్ని నర్సంపేట డిపోకి ఎందుకు తీసుకుపోనీయలేదు? బరాబర్ అడుగుదాం.
ఇప్పుడు చర్చలు జరుగుతున్నాయి. డిప్యూటీ ముఖ్యమంత్రి యొక్క వితండవాదం ఏం చేస్తారంటే, ఆర్టీసీ కార్మికులు సమ్మె నోటీస్ ఇచ్చిన తర్వాత 4-5 రాష్ట్రాల్లో ఎన్నికల ప్రచారంలో మేమందరము హడావిడిగా బిజీగా ఉన్నాము, ముఖ్యమంత్రి గారు ప్రచారంలో బిజీగా ఉన్నారు, నేను సహచర మంత్రులందరూ కూడా ప్రచారాల్లో బిజీగా ఉన్నాము, కాబట్టి ఆర్టీసీ కార్మికులతో చర్చించలేకపోయినాము, పార్లమెంటు సమావేశాలు కూడా జరుగుతున్నాయి మహిళా బిల్లు వాటిపైన, అందుకే మీతోటి మాట్లాడలేకపోయినామని ఇంత నిస్సిగ్గుగా అడుగుతారా? కార్మికుల సమస్యల కంటే మీకు పక్క రాష్ట్రాల ఎన్నికల ప్రచారాలు ఎక్కువైపోయినాయా? బరాబర్ అడుగుదాం. ఇక్కడ సోషల్ మీడియా వార్తల విషయానికి వస్తే కాంగ్రెస్ పార్టీకి ఒక నీతి, ప్రతిపక్ష పార్టీలకు ఒక నీతి. కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సోషల్ మీడియా వాళ్ళు అడ్డగోలుగా ఏమైనా వార్తలు పెట్టొచ్చు. కేటీఆర్ గారి కుటుంబం మీద వార్తలు పెట్టొచ్చు, కేసీఆర్ గారి కుటుంబం మీద వార్తలు పెట్టొచ్చు, బీఆర్ఎస్ పార్టీ నాయకుల వ్యక్తిగత జీవితాల మీద వార్తలు పెట్టొచ్చు. లేని వార్తలు ఉన్నట్టుగా పెట్టి చూస్తున్నారు. నిన్న క్రిషాంక్ పైన కూడా ఇదే జరిగింది. ఆంధ్రప్రభ అనే పత్రికలో ప్రచురితం కాని వార్తను ప్రచురితమైనట్టుగా పెట్టి సోషల్ మీడియాలో సర్క్యులేట్ చేసిండ్రు. దాని మీద కంప్లైంట్ ఇస్తే దాని మీద చర్య తీసుకోరు, కానీ సీతక్క ఇచ్చిన కంప్లైంట్ మీద చర్య తీసుకొని నన్ను అరెస్ట్ చేస్తారు. అట్లాగే యూఏపీఏ చట్టం కింద కేసులు పెడతారా? జర్నలిస్టుల మీద, టెర్రరిస్టుల మీద పెట్టే కేసులు పెడతారా? బరాబర్ అడుగుదాం.